ఓం శ్రీ గురుభ్యో నమ. సూత మహర్షి సౌనకాది మునులతో ఇలా అన్నారు: ఓ మునులారా, మీరు అడిగినట్లుగా పరమ పవిత్రమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణగాథను మీకు వివరిస్తాను. ఈ పవిత్రమైన రమణీయ ఘట్టాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో లేదా వింటారో వారికి సకల సంపదలు, సంపూర్ణ ఆరోగ్యం మరియు శాశ్వతమైన ఆనందం లభిస్తాయి. విష్ణువు మొదలైన దేవతలందరూ తమ కోసం కేటాయించిన స్థానాల్లో కూర్చుని ఉన్నారు. పెళ్లికి ముందు గ్రామదేవతను పూజించడం ఆచారం కాబట్టి మేనకాదేవి పార్వతిని వెంటబెట్టుకుని దేవాలయానికి వెళ్ళింది. అక్కడ పూజలు ముగించుకుని దేవతలకు మొక్కి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చారు. శుభముహూర్తం దగ్గర పడుతుందని బ్రహ్మదేవుడు చెప్పారు. ఇంతలో శివుడు ఎంతో సంతోషంతో అక్కడికి చేరుకున్నారు. హిమవంతుడు తన భార్యతో కలిసి స్నానం చేసి సిద్ధంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు పెళ్లికి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు. లోకక్షేమం కోరే మహర్షులు తమ పనులను పూర్తి చేసి వేదమంత్రాలు చదువుతూ పార్వతీ పరమేశ్వరుల గోత్రం మరియు పేర్లను భక్తితో కీర్తించడం మొదలుపెట్టారు. హిమవంతుడు శివుడిని సాదరంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, అందమైన పట్టు వస్త్రాలు సమర్పించాడు. ఆ తర్వాత పద్ధతి ప్రకారంగా తిలకం దిద్ది పూలదండలు వేసి బంగారాన్ని కానుకగా ఇచ్చాడు. అనంతరం వధూవరులు పెళ్లిపీటల మీదకు చేరుకొని హోమగుండాన్ని స్థాపించి శాస్త్రోక్తంగా వివాహ క్రతువులను నిర్వహించారు. ముత్తైదువులు శాస్త్రం ప్రకారం వధూవరుల శిరస్సులపై అక్షంతలు చల్లి ఆశీర్వదించారు. ఆ సమయంలో వధూవరులు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా జగన్మాత అయిన పార్వతీదేవి కాలి బొటనవేలు కనిపించగానే బ్రహ్మదేవుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. ఆ క్షణంలో ఆయన మనస్సు చలించి వీర్యస్ఖలనం జరిగింది. తన తప్పును తెలుసుకున్న బ్రహ్మ భయంతో ఆ వీర్యాన్ని తన వస్త్రంతో దాచిపెట్టాడు. దాని నుండి జటలు, జందము, చేతిలో దండం ధరించిన అనేక మంది బాల బ్రహ్మచారులు పుట్టారు. వారు బ్రహ్మకు నమస్కరించి ఆయన ఎదుట నిలబడగా శివుడు అది చూసి బ్రహ్మపై తీవ్రంగా కోపగించుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు శివుడిని ప్రార్థించటంతో ఆయన శాంతించాడు. పవిత్రమైన గంగాజలంతో బ్రహ్మను శుద్ధి చేసి పుట్టిన బ్రహ్మచారులను సూర్యుడి దగ్గర శిష్యులుగా ఉండమని శివుడు అనుగ్రహించాడు. పార్వతీ పరమేశ్వరుల వివాహం ముగియగానే అంతటా జయజయధ్వానాలు మిన్నంటాయి. గంధర్వుల పాటలు, అప్సరసుల నాట్యాలు, మహర్షుల వేద మంత్రాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పెళ్లి తర్వాత వధూవరుల చేత ధ్రువ నక్షత్రాన్ని చూపించారు. శివుడు పార్వతీ పాపిట సింధూరం దిద్దాడు. హిమవంతుడు దేవతలను, ఋషులను గౌరవించి సన్మానించాడు. అందరూ సంతోషంగా ఉన్న ఆ సమయంలో రతీదేవి శివుడు ముందుకు వచ్చి ఇలా విలపించింది: పరమేశ్వర, పార్వతీని పెళ్ళాడి మీరు సంతోషంగా ఉన్నారు. మీ ఇద్దరినీ కలిపే ప్రయత్నంలోనే కదా నా భర్త మన్మధుడు మీ కంటి మంటకి భస్మమయ్యాడు. లోకమంతా మీ పెళ్ళిని చూసి ఆనందిస్తుంటే నేను మాత్రం దుఃఖంలో ఉండడం మీకు న్యాయమేనా? దయచేసి నా భర్తను నాకు తిరిగి ఇచ్చి పుణ్యం కట్టుకోండి. పార్వతీదేవి కూడా జాలితో రతీదేవిని అనుగ్రహించమని శివుడిని కోరింది. అప్పుడు శివుడు తన చల్లని చూపులతో రతీదేవి దగ్గర ఉన్న భస్మాన్ని చూడగానే మన్మధుడు మళ్ళీ బ్రతికి దివ్య స్వరూపంతో లేచి పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నమస్కరించాడు. రతీదేవి కూడా ఎంతో ఆనందంతో వారికి మొక్కింది. శివుడు మన్మధుడిని ఏదైనా వరం కోరుకోమంటే ఎల్లప్పుడూ మీ పాదాల మీద భక్తి ఉండేలా చూడండి అని కోరుకున్నాడు. శివుడు నవ్వుతూ అలాగే అని దీవించి ఆ తర్వాత భార్యతో కలిసి విందు భోజనం చేసి అత్తమామలకు నమస్కరించి వారిని సంతోషపెట్టాడు. పెళ్లి ముగిశాక దేవతలందరూ హిమవంతుడిని, మేనకను పొగిడి ఆశీర్వదించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఒక శుభదినాన శివుడు తన అత్తమామల దగ్గరికి వెళ్ళి పార్వతీని తీసుకుని కైలాసానికి వెళ్తానని చెప్పాడు. కూతురు వెళ్ళిపోతుందని వారు బాధపడిన లోక మర్యాద ప్రకారం ఆమెకు నగలు, బట్టలు ఇచ్చి పార్వతీని శివుడికి అప్పగించారు. కూతురు అత్తవారింటికి వెళ్తుంటే మేనక బాధతో మాట్లాడలేకపోయింది. అప్పుడు ఒక పుణ్యవతి పార్వతీ దగ్గరికి వచ్చి స్త్రీ ధర్మాలను ఇలా వివరించింది. అనసూయ తన పాతివ్రత్య మహిమతో చనిపోయిన బ్రాహ్మణుడిని బ్రతికించింది. సుమతి సూర్యుడి గమనాన్ని ఆపింది. సావిత్రి యముడితో పోరాడి భర్త ప్రాణాలను దక్కించుకుంది. ఓ జగన్మాత, సాక్షాత్తు శివుడే నీ భర్త. నీ పేరు చెబితేనే స్త్రీలు పవిత్రులవుతారు. లోకాలను పవిత్రం చేసే నీవు ఆదిదుర్గవు, జగన్మాతవు.
నీకు నేను ధర్మాలు చెప్పడం కేవలం లోకమర్యాద కోసమే అని నమస్కరించింది. హిమవంతుడు మొదలైన పర్వతరాజులు గంధమదన పర్వతం వరకు పార్వతీని సాగనంపి భారమైన హృదయంతో వెనక్కి తిరిగారు. పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి చేరుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే హై పాయింట్స్ ఇచ్చి లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. స్వస్తి.